నువ్వు వాటేసుకుంది మొగుడిని కాదు, స్తంభాన్ని. ఆయనేడి? ఎప్పుడో చెక్కేశాడు. ఇంకా నిన్న దేవుడే కాపాడాలి. అదిగో మాటల్లోనే అశోక్ బాబు వచ్చేసాడు. నమస్కారం బాబు. నమస్కారం. అదిగో అక్కడ ఉంది విగ్రహం. అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది బాబు. అవును, చాలా కళగా కూడా ఉంది. ఆచార్య గారు చేపడితే ఎలాంటి రాయికైనా జీవకళ వచ్చేస్తుంది బాబాయ్. అంతా తమ అభిమానం. కాసేపట్లో విగ్రహానికి పాలిష్ చేయడం పూర్తవుతుంది. కాగానే తీసుకెళ్ళి. అలాగే. ఏంటి బాబు ఏమైంది? ఏంటో బాబాయ్, త్వరగా రెడీ అయ్యి అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ ఆకాష్, ఈ ఇంటిని జప్తు చేస్తున్నా. ఏంటండి ఇదంతా? మీ వారు సేట్ దగ్గర ఈ ఇల్లు తాకట్టు పెట్టి 4 కోట్లు అప్పు తీసుకున్నారు. నేను సేట్ దగ్గర తీసుకుని ₹1,00,00,000. కానీ దీంట్లో 4 కోట్లనుందిగా. ఆ సంతకాలు మీవేగా? మీరు మీ అన్నయ్యలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఫ్యాక్టరీ మిగతా ఆస్తులు అమ్మించారని తెలిసి ఆయన కోర్టులో కేసు వేశారు. ఇంటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోట్లకి సంతకాలేంటి? పవర్ ఆఫ్ అటార్నీ ఏంటి? అసలు ఏం జరిగిందండి? మోసపోయాం. మా అన్నయ్యల చేతుల్లో పూర్తిగా మోసపోయాం లక్ష్మి. మిస్టర్ ఆకాష్, ఈ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు, మూవబుల్స్, ఇమ్మూవబుల్స్ ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఈస్ కోర్ట్ ఆర్డర్. మిస్టర్ ఆకాష్, ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని లెక్క చూసినా ఇంకా మీ బాకీ 3 కోట్లు. వన్ మోర్ థింగ్, మీరు నాయుడు గారికి ఇచ్చిన 70 లక్షల చెక్కు బౌన్స్ అయింది. దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్ కూడా మీ మీద ఉంది. 501. ఎస్ సార్. దయచేసి ఆయన అరెస్ట్ చేయకండి. వెంటనే మా అన్నయ్యని పిలిపించి మీకు ఇవ్వాల్సినంత సెటిల్ చేస్తాను. సారీ అండి, మా డ్యూటీ మేము చేయాలి. కానిస్టేబుల్. ఎస్ సార్. ఒక్క నిమిషం, మీకు దండం పెడతాను. అరెస్ట్ చేస్తే మా పరువు పోతుంది. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. సారీ అమ్మా, ఇప్పుడేం చేసినా ఉపయోగం లేదు. 3 కోట్లు కోర్టులో కట్టి మీ వారిని విడిపించుకోండి. హలో వదినా, లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎవరు? లక్ష్మి. లక్ష్మియా? లక్ష్మి చెప్పు. అన్నయ్యతో అర్జెంట్ గా మాట్లాడాలి. అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా? అన్నయ్య ఇంట్లో లేరు, ఇప్పుడే సిరిపురం వెళ్ళారు. అయితే సెల్కి ఫోన్ చేస్తాలే. అయ్యో, సెల్ ఇంట్లోనే మర్చిపోయారే. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఏంటి కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది లక్ష్మి? దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు వదినా. మా బావగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తంతా రాయించుకున్నారు. అప్పుల వాళ్ళు కేసు పెట్టడంతో కోర్టు ఇంటిని సీజ్ చేసింది. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను పిల్లలు రోడ్డున పడ్డాం. సాయంత్రంలోగా 3 కోట్లు కడితే కానీ ఆయన బయటికి రారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ మమ్మల్ని కాపాడలేరు వదినా. అయ్యో,
ఎంత కష్టం వచ్చింది లక్ష్మి నీకు. అన్నయ్య రాగానే విషయం చెప్పి ఇక్కడికి పంపిస్తావా వదినా? తప్పకుండా పంపిస్తాను లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ, అమ్మో 3 కోట్ల కేసరి పెట్టింది. ఎన్ని కోట్లయితే ఏ మనం ఈ విషయం అబ్బాయికి చెప్తామా ఏంటి? అదక్కడ ఎదురు చూస్తూనే ఉంటది. లక్ష్మికి ఏమీ అయి ఉండదు కదా? ఏదో గాలికి హారతి ఆరిపోయింది, దాని గురించి ఇంత ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు బాబాయ్, నా మనసేం బాగాలేదు. ఓసారి చెల్లాయికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆకాష్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంట్లో ఎవరు ఫోన్ తీయట్లేదు బాబాయ్. ఇప్పుడు చెల్లమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది బాబు? ఈ రోజు తన పుట్టినరోజు కదా, ఈ పారి మన ఇంటికి వచ్చేసి ఉంటుంది. మన ఇంటికి ఫోన్ చేయి. అవును కదా? తిను తినమంటే హలో. హలో నందిని, చెల్లెమ్మ వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదండి. రాలేదా? నందిని, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. చెల్లెమ్మకి ఏదైనా అయ్యిందేమోనని నాకు టెన్షన్గా ఉంది. ఏం కాదులేండి, మీరు కంగారు పడకండి. కాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు రాగానే మీకు వెంటనే ఫోన్ చేయిస్తాను, సరేనా? మన ఇంటికి రాక వాళ్ళ ఇంట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. చెల్లెమ్మ ఏదో కష్టాల్లో ఉన్నట్టు నా మనసు చెప్తోంది. నేను వెంటనే వాళ్ళ ఊరు వెళ్తాను. మీరు ఆ విగ్రహాన్ని తీసుకుని మన ఊరు వెళ్ళండి. చెల్లెలు రాలేదని మీ ఆయన ఇంత కంగారు పడిపోతున్నాడు అంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటి? ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి నేరుగా ఆవిడ ఇంటికి వెళ్ళిపోతాడేమో. అమ్మో, ఆయన అక్కడికి వెళ్తే విషయం తెలిసిపోతుంది. 3 కోట్లు పోయినట్టే. నేను పోనిస్తానా? నాకు కోట్లు ప్లాట్లు లేకపోయినా అనుభవం అంటే ఒకటి ఏడ్చింది కదా. మీ ఆయన్ని అర్జెంటుగా ఇక్కడికి రప్పించాలి. హలో, చెల్లెమ్మ వాళ్ళు వచ్చారా? వాళ్ళు రాలేదు గాని ఇక్కడ నందినికి గుండెపోటు వచ్చింది బాబు. గుండెపోట? అవును బాబు, ఇందాక ఫోన్లో మీరేదో కీడు జరుగుతుంది అని టెన్షన్ పడ్డారంట కదా. మీ టెన్షన్ చూసి తట్టుకోలేక గుండెపోటు తెచ్చుకుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. కంగారు పడకండి బాబు, డాక్టర్ గారికి ఫోన్ చేశాను. అమ్మాయి మీతో మాట్లాడాలంటుంది. మాట్లాడమ్మా. హలో నందిని, ఏవండి, సడన్ గా గుండె నొప్పి వచ్చిందండి. అల్లాడిపోతున్నాను. మిమ్మల్ని చూడకుండానే చచ్చిపోతానేమోనని భయం వేస్తుందండి. వెంటనే వచ్చాయండి. నువ్వేం కంగారు పడకు నందిని, నేను వెంటనే వచ్చేస్తున్నా. నా బంగారు. ఈ రోజు రాఖీ పండుగ కదమ్మా, మీ మావయ్య కడదామని కొన్నాను. నందిని, నందిని ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిందే లేదు. బీపీ కొంచెం ఎక్కువైంది, మెడిసిన్స్ ఇచ్చాను. షీ విల్ బి ఆల్ రైట్. వస్తాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఏవండి, నాకు చాలా భయంగా ఉందండి. నన్ను క్షణం కూడా వదిలిపెట్టి వెళ్ళకండి. ఓకే, అలాగే నందిని, నువ్వేం కంగారు పడకు, ఏం ఆలోచించకుండా పడుకో. పడుకో. ఏవండి, మీరు కూర్చోండి బాబు, నేను చూస్తాను. తొందరగా చూడండి, లక్ష్మి ఉండొచ్చు. హలో, లక్ష్మేనా? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ బాబు. రాంగ్ నెంబరా? ఎలాగైనా ఈ రోజు వాళ్ళ చెల్లెల దగ్గరికి పోనివ్వకూడదు. లక్ష్మి ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదే. పిన్ని గారు, ఏం బాబు? లక్ష్మి ఏమైనా ఫోన్ చేసిందా? లేదు బాబు, చేయలేదు. ఇప్పుడు ఎలా చేస్తావే ఫోను?
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. లక్ష్మి, టిఫిన్ తినండి. వద్దు లక్ష్మి. పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నిన్ను, మన పిల్లల్ని నడి రోడ్లో పడేశాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. అలా మాట్లాడకండి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ పరీక్షలు పెడతాడు. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? పిల్లలు చూడండి ఎలా డీలా పడిపోయారు. వాళ్ళ మొహం చూసన్నా తినండి. తీసుకోండి. మీరు కూడా తినండి. పర్వాలేదు, తినండి. ఏమండి, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తానండి. వద్దు లక్ష్మి, ఈ విషయం మీ అన్నయ్యకి తెలియకుండా ఉండడమే మంచిది. తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఏమి అనుకోడండి. జరిగిన దానిలో మీ తప్పేం లేదు కదా. అయినా నా కష్టం వస్తే అన్నయ్యకి తప్ప ఎవరికి చెప్పుకుంటాను? అన్నయ్య కాక ఇంకెవరు కాపాడతారు? సరే, జాగ్రత్తగా వెళ్ళండి.